శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. యా దేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. తదుపరి రాశి తులారాశి. తులారాశి వారికి గురుగ్రహ సంచారం ఏ విధంగా ఉండబోతోంది జూన్ 2వ తేదీ నుంచి అని తెలుసుకుందాం. రాజ్యస్థానంలో ఈ యొక్క గురుగ్రహ సంచారం జరగబోతుంది తులారాశి వారికి. తత్ప్రభావం చేతన జరిగినటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అంటే కనుక సాంఘికంగా సమాజంలో మంచి గుర్తింపుని మీరు పొందడానికి అవకాశం ఉంటుంది మొట్టమొదటిగా. అయితే గుర్తింపు ఉంటుంది, కానీ వీరికి ఈ రాశి వారికి చూసుకుంటే కనుక ఆదాయ వ్యయాల్లో ఉన్నటువంటి సమతుల్యత లోపం వలన వీరి యొక్క ఆదాయ వ్యయాలు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. కాబట్టి సమాజంలో గుర్తింపు ఉంటుంది, రాణింపు ఉంటుంది, పేరు ప్రఖ్యాతులని తీసుకొస్తాడు గురుడు. కానీ ఆర్థికంగా మాత్రం అంతగా ఉన్నతమైనటువంటి స్థితిని అయితే కలగజేసే పరిస్థితి అయితే కనపడటం లేదు. మరి ఆర్థికంగా లేకపోతే మిగతావి ఏ ఉన్నా కూడా అవసరం లేదా అని అంటే కాదు. సమాజంలో గుర్తింపు ఉంటుంది కాబట్టి ఆర్థిక అంశాలు కొద్దిగా ఇటు అటు అయినప్పటికీ కూడా మొత్తం మీద జూన్ నుంచి అక్టోబర్ మధ్య కాలంలో వీరికి రాణింపు అయితే ఉంటుంది. చేసినటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాదుల్లో అనుకూలత ఉంటుంది. ప్రమోషన్ల కోసం ఎవరైతే తాపత్రయపడుతూ ఉన్నారో వారికి ఆ విషయాలలో మంచి అనుకూలతమైనటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి వారు ఆ దిశగా అద్భుతమైనటువంటి శుభ సంకేతాలను పొంది ఈ యొక్క గురుగ్రహ అనుగ్రహాన్ని వాళ్ళు పొందగలుగుతారు. తత్ప్రభావం చేత వారు అనుకున్న విధానంగా ప్రమోషన్లు పొందడం కావచ్చు, ట్రాన్స్ఫర్లు కావచ్చు, అవి పొందేటటువంటి అవకాశం ఉంటుంది. అలానే విద్యార్థులకు ఏకాగ్రత లభిస్తుంది. కొంతవరకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు గురుగ్రహ ప్రభావం చేతన ఇప్పటి వరకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే అవి కొంతవరకు సానుకూల పడతాయి. తద్వారా శుభ పరిణామాలు వీళ్ళు పొందగలుగుతారు. కాబట్టి ఈ యొక్క రాశి వారు ప్రతి గురువారము కూడా గురుగ్రహ ఆరాధన వలన దక్షిణామూర్తి స్తోత్రాన్ని వీళ్ళు చదువుకోవడం ద్వారా ఈ యొక్క తులారాశి వారు శుభ ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, దక్షిణామూర్తి స్తోత్రం కానీ పారాయణ ఎవరైతే చేస్తారో విద్యార్థులు వారికి చదువులో ఏకాగ్రత స్థితి లభిస్తుందని తెలియజేస్తూ, తులారాశి వారికి శుభ ఫలితాల కోసం ప్రతి గురువారం దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుకోండి. అద్భుతమైన ఫలితాలను పొందండి. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినా భవంతు, లోకా సమస్తా సుఖినా భవంతు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. యా దేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. తదుపరి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి జూన్ నెల 2వ తారీఖు నుంచి జరిగినటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. జూన్ 2 నుంచి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి గురుడు రజతమూర్తిగా మారుతున్నాడు. తత్ప్రభావం చేతన వీరికి జరిగినటువంటి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అని అంటే కనుక అత్యంత శుభ ఫలితాలను వీళ్ళు ఇస్తారనమాట. ఎందుకనంటే కనుక ఆదాయ వ్యయములకు సంబంధించినటువంటి అంశాలు వీరికి అనుకూలంగా ఉండబోతున్నాయి. ధన ఆదాయాన్ని వీరు జూన్ నెల 2వ తేదీ నుంచి అక్టోబర్ మధ్యకాలంలో కొంతవరకు ధనాన్ని వీళ్ళు సముపార్జన చేసుకోవడానికి అవకాశం ఉంది. అట్లానే జూన్ 2 నుంచి రజతమూర్తిగా సౌభాగ్యకరమైనటువంటి ఫలితాలను గురుడు ఇవ్వబోతున్నాడు. సౌభాగ్యం అంటే ఏమిటన్నారు? సౌభాగ్యం అంటే స్త్రీలు ఉండేటటువంటి సౌభాగ్యం స్త్రీలకే ఉంటుంది, పురుషులకే ఉంటుంది. పురుషులకు వచ్చినప్పుడు కల్లా సౌభాగ్యం ఏమిటి అన్నారు అంటే కనుక ప్రశాంతమైనటువంటి జీవనం, ప్రశాంతంగా ఆరోగ్యం, చెప్పిన మాట వినేటటువంటి సంతానం, ఇవన్నీ కూడా సౌభాగ్యం పురుషులకి. స్త్రీలకు వచ్చినప్పుడు కల్లా 5వ తనం, మాంగళ్య బలం, అలానే ఆరోగ్యం. ఉభయులకి కూడా ఆరోగ్యం సౌభాగ్యదాయకమే. అలాంటి సౌభాగ్యకరమైనటువంటి ఫలితాలను మారినటువంటి గురుడు ఇవ్వబోతూ ఉన్నాడు అనమాట. తత్ప్రభావం చేత ఎన్నాళ్ళు వీరికి ఉన్నటువంటి అనారోగ్యం ఏదైతే ఉందో
అది కొంతవరకు తగ్గడానికి అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు కాబట్టి కుజుడిచ్చినటువంటి అనారోగ్య ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొంతవరకైనా సరే ఈ యొక్క గురుడు కంట్రోల్ చేస్తాడు. ఎప్పుడు ఈ యొక్క వృశ్చిక రాశి వారు గురుగ్రహానికి పరిహారాన్ని చేసుకున్నప్పుడు. చేసుకోకపోతే ఏమవుతుంది అని అంటే కుజుడు యొక్క ప్రభావం అలానే ఉండిపోతుంది. కాబట్టి గురుగ్రహ యొక్క అనుగ్రహం వీరికి కలగాలి, రజతమూర్తిగా ఉన్నటువంటి గురుడు వీళ్ళకి శుభ ఫలితాలను ఇవ్వాలి అనంటే కనుక చక్కటి పరిహారాన్ని చక్కగా వీరు సుఖపరంతమైనటువంటి జీవితాన్ని వీళ్ళు పొందడం కోసం ప్రతి గురువారం రోజున కూడా గురుగ్రహాన్ని, నవగ్రహాలు ఉన్నటువంటి గురుగ్రహం దగ్గర వీళ్ళు దీపారాధన చేసుకోవటం, అర్చన చేసుకోవటం, ఇంకా చెప్పాలి అంటే దక్షిణామూర్తి స్తోత్రాన్ని ప్రతి గురువారం రోజున కూడా చదువుకోవటం, విద్యార్థులు ప్రతి గురువారము కూడా దక్షిణామూర్తిని గురించి కాసేపైనా సరే ధ్యానం చేయటం ఇత్యాది అంశాల వలన వీరికి గురుగ్రహం యొక్క అనుగ్రహం కలిగి సౌభాగ్యం అనేటటువంటిది కలుగుతుంది. మరి వ్యాపారస్తునికి ఎలా ఉండబోతోంది అని అంటే కనుక వ్యాపారస్తులకు కూడా ఈ యొక్క గురుగ్రహ అనుగ్రహం చేతన శుభ ఫలితాలు, శుభ పరిణామాలే కలుగుతూ ఉన్నాయి. లాభాలు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. అలానే ప్రమోషన్లు పొందాలనుకునేటటువంటి వాళ్ళకు కూడా ప్రమోషన్ లభించడానికి అవకాశాలు ఉన్నాయి. ఏవైతే వారి యొక్క జీవిత లక్ష్యాలు ఉన్నాయో అవన్నీ కూడా సాధించడానికి ఈ యొక్క గురుగ్రహం యొక్క అనుగ్రహం దోహదపడుతుంది. ఈ యొక్క జూన్ నుంచి అక్టోబర్ మధ్య కాలంలో ఏవైతే వారి యొక్క జీవిత లక్ష్యాలు ఉన్నాయో వాటికి అవసరమైనటువంటి బాటను వేసుకోవడానికి వీరికి అనుకూలమైనటువంటి వాతావరణం లభిస్తుంది. కాబట్టి ప్రతి గురువారం కూడా దక్షిణామూర్తి స్తోత్రాన్ని వీళ్ళు పారాయణ చేసుకోవడం ద్వారా లేదా శివాలయంలో అభిషేకం చేసుకోవడం ద్వారా, రుద్రాభిషేకాన్ని నిర్వర్తించుకోవడం ద్వారా మరిన్ని సఫలితాలు మీరు పొందురుగాక. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.